హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఈ వీడియో అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళారండి మన కృష్ణాష్టమి రోజు. ఆ రోజు తీసిన వీడియో. చూడండి కీర్తి పాముని ఎలా మెడలో వేసుకుందో. అది నిజమైన పామే. చిన్నపిల్ల అంటే అది పెద్ద పాము కాదు, చిన్నపిల్ల. చూడండి ఎలా వేసుకుందో. తనకు చాలా ఇష్టం అంటుంది ఇట్లా వేసుకోవడం. తను వేసుకున్నాక అందరూ వేసుకున్నారండి మెడలో. అంటే అందరూ వెళ్ళారండి, మా సిరి వాళ్ళు, వాళ్ళ ఇంకా మా అమ్మాయి పేరు తేజస్విని మిట్టు, అమ్మాయి కూడా ఛానల్ కదా, అమ్మాయి వాళ్ళు అందరూ వేసుకున్నారండి మెడలో. ఇగో చూడండి ఎంజాయ్ చేస్తుంది పాము మెడలో వేసుకొని. తనైతే ఇంకో పాము కోసం వెళ్ళిందంటండి. ఇదిగో వైట్ పాము కోసం వచ్చిందంటండి, అదైతే రాలేదంటండి. చూడండి ఎంత సంతోషపడుతుందో. భలే ఉందంటండి. మీ బావ ఎలా ఉంది అంటే భలే ఉంది అంటుంది. ఎట్లా అని ధైర్యం ఉండాలి కదండి. పాము మెడలో వేసుకుంటుంది, ఎట్లా ఉంటుందో. ఇదంతా ఎగ్జిబిషన్లో అన్ని జంతువులు, ఫిష్లు, చాలా రకాల ఫిష్లు పెట్టారంటండి. అందుకని చూద్దామని వెళ్ళారు సరదాగా. కృష్ణాష్టమి రోజు చేశారండి వీడియో. ఇవన్నీ ఇవే కూడా నాకు తెలియదండి. చూడండి అది ఫుడ్ ఎలా తింటుందో. ఒకసారి కింద నుంచి తీసుకొని పైనుంచి 4 సార్లు అంటుందండి దాని గొంతులో వెళ్ళడానికి. వాళ్ళకి అర్థం కాలేదు ఎలా తింటుందో. అంత విచిత్రంగా తింటుంది ఈ పక్షి అయితే. అది కోడి. దీన్ని ఏమంటారు ఇంతకీ? దీని పేరేదో ఉందండి, నాకు సరిగ్గా తెలియదు. నడుచుకుంటూ వెళ్తున్నారండి, అంతా చూసారండి. చాలా బాగుందంటండి. ఒంగోలులో పెట్టారు ఈ ఎగ్జిబిషన్. ఇది చాలా బాగా సెట్ చేశారు. ఆ ఫిష్లు అన్నీ ఎలా చేశారో మరి. అక్కడ చేయడం కూడా చాలా ఉండాలండి టాలెంట్. చాలా బాగా చేశారు ఎగ్జిబిషన్. ఇవి ఏం ఫ్రాన్స్ అండి, ఎర్రగా ఉన్నాయి. చూస్తాను ఫ్రాన్స్లో లేవండి, ఇలాగా ఉన్నాయి. ఇక చూడండి చేపలు అంటండి. మనిషి లోపల మన పై తల మీద ఉండేలాగా ఎంత బాగా ఏర్పాటు చేశారో వాళ్ళు. మనకు దగ్గరగా ఉండేలాగా ఉన్నాయన్నమాట. మన మీద ఏదో కొట్టున్నట్టు ఉన్నాయి చేపలు. చాలా రకాల ఫిష్లు పెట్టారంటండి. పిల్లకాయలకి చాలా సరదాగా ఉండిద్ది కదా చిన్నపిల్లలకి. మనుషు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి వాళ్ళ మాటల్లో చూడండి ఎంత ఎంజాయ్గా ఉందో. అందుకని వాళ్ళ మాటలు కూడా వినపడాలని సౌండ్ తగ్గించాయండి. ఇక్కడ చూసేసి మా తేజస్విని చూడు ఎలా వేసుకుంది పాము. కీర్తిని చూస్తాను వేసుకుందండి మెడలో. ఇవైతే ఇంకో రకం ఫిష్లు అండి. ఇక్కడంటే వాయిస్ ఈ ఒక రకం ఫిష్లు అండి. ఈ ఫిష్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయంటండి. చూసి వాళ్ళే షాక్ అయ్యారు. చూస్తాను అట్లా కనిపిస్తుంది కానీ ఇంకొక పెద్ద ఫిష్ ఉందండి, అది వెళ్ళిపోయింది. వీడియో వెళ్ళిపోయిందో తెలియదు. ఫిష్లు అయితే చాలా రకాలు ఉన్నాయంటండి. దీంట్లో విచిత్రం ఏంటంటే జలకన్య ఉందంటండి విచిత్రంగా. అన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారనమాట. అన్ని రకాల ఫిష్లు పెట్టారు. చూస్తాను చాలా బాగుందండి. ఇక చూడండి ఫిష్లు ఎలా ఉన్నాయి అసలు. చాలా బాగా దొరుకుతుంది. చాలా పెద్ద ఫిష్ అంటండి అవి. కీర్తి అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, ఎంతో హ్యాపీగా. అది ఈ ఫిష్ అని అంటుంది, పెద్ద ఫిష్. అదైతే కదలకుండా అలాగే ఉందంట. మరి బతికిపోయిందో చచ్చిపోయిందో తెలియదు. అది చాలా రకాల చేపలు అయితే ఉన్నాయంటండి. ఒంగోలులో పెట్టారంటే ఎగ్జిబిషన్ మాకు కొత్తగా. మేమైతే వెళ్ళలేదు ఆ రోజు. నేను, మా అక్క, ఇంకో అక్క, ఇద్దరు అక్కలు కలిసి మేము ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్లో ఉన్నాము. వాళ్ళేమో ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేశారనమాట. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. చేపలు చూస్తూ వాళ్ళ తలపైన పెట్టారనమాట. అవి చాలా బాగా ఏర్పాటు చేశారు.
చాలా బాగుంది చూడండి అసలుకి. ఎలా సెట్ చేశారో మరి, ఎంత బాగా సెట్ చేశారు ఎగ్జిబిషన్లో. అదిగోండి జలకన్య అంట. ఆ జలకన్యని కూడా తీశారు వీడియో వీళ్ళు. ఇంకా మా శిరీష వాళ్ళు కూడా వీడియో వస్తుందండి, వాళ్ళు కూడా ఇట్లాగే